ఓకే సార్. ఈ ప్రాప్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో సినిమాలో వాడినవేనా ఇవి, లేకపోతే అంటే మీరు సినిమా చూసుంటారు కదా, అవునవును, ఏవైతే ఆ బందిపోటు దొంగలు ఉన్నారో వాళ్ళ బందిపోటు వాళ్ళకి యాక్చువల్గా ఇదేంటంటే అండి మీకు ఇది ఐడియా ఏంటంటే వాళ్ళు అంటే ఒక ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక యానిమల్ స్కల్స్ ఉంటాయి కదండి, యానిమల్ స్కల్స్నే వాళ్ళు మాస్లో తయారు చేసుకొని వాడతారు అన్నది ఐడియా. అందుకని మీకు ఇది యాక్చువల్గా యానిమల్ స్కల్ అనమాట అండి. ఎనీ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి చూడండి, ఆ స్కల్స్ని వాళ్ళు ఇలాగా. ఇది హెవీ ఉంటుందా సార్ అంటే, లేకపోతే పెట్టుకోవచ్చా ఇట్లా? పెట్టుకోవచ్చు చూడండి మీరు. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. లైట్ వెయిట్ అండి, ఎందుకంటే యాక్షన్ కదా. సో లైట్ వెయిట్ డిజైన్ చేస్తే మీరు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకు కనిపించదు, యాక్షన్ చేయాలి కాబట్టి వాళ్ళు కంఫర్ట్ గానే ఉండేలాగా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఇలాంటి ఒక ప్రతి ప్రాపర్టీకి ఒక దీని బ్యాక్ స్టోరీ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. అవును సార్, అసలు ఒట్టిని అలా చేయకుండా స్టోరీ రిలేటెడ్ గా. అంటే యాక్చువల్లీ జనరల్ గా మీకు ఒక మూవీ ఒక వరల్డ్ ఫామ్ అవ్వాలి అంటే చాలా మంది అంటే పెద్ద పెద్ద సెట్లు వేస్తే వరల్డ్ ఫామ్ అవుతుంది, అది కాదనమాట అండి. అంటే ఒక కల్చర్ ఫామ్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక మూవీలో ఒక కల్చర్ని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళామో అప్పుడు మీకు అది ఒక పెద్ద వరల్డ్ లాగా ఆ వరల్డ్ లోకి ఆడియన్స్ తీసుకెళ్ళడానికి కల్చర్ ద్వారా మనం తీసుకెళ్లొచ్చు. కనెక్ట్ కూడా అంతే అదే లెవెల్లో. ఈ మూవీలో మీకు అదే మనం అప్లై చేసాం. ప్రతి ప్రాప్ లోనూ ఒక మీనింగ్ ఉంటుంది. ఆ ప్రాప్ అలా ఎందుకు డిజైన్ చేసామంటే దానికి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. అవి అవి ఇండైరెక్ట్ గా ఆడియన్స్ ని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తాయి అనమాట. అవును సార్, ఇవి కూడా ప్రాప్స్ డిజైనింగ్ దీనికేనా సార్? అవునండి, అవును. మీరు ఏదైతే మన మైకేల్ ఉన్నాడు కదండి, మైకేల్ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ హీరోకి ఎలక్ట్రికల్ ఇది షాక్ ఇవ్వడం కానీ వాళ్ళ వెపన్స్ లాగా వాడాము. మీకు అలాగే ఇక్కడ చూస్తే మన హీరోకి సంబంధించిన క్యాట్ బెల్. అటువైపు వెళ్దామా సార్? హీరో క్యాట్ బెల్, దీని మీద కూడా ఒక బొమ్మ రాబిట్ టైప్ ఉంది. అవును సార్, ఇది రాబిట్. ఎందుకంటే రాబిట్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుందండి. బట్ హీరో క్యారెక్టర్ కూడా వాడు థెఫ్ట్ చేసుకొని చాలా ఫాస్ట్ గా దొరకడు ఎవరికి అనే దానికి మనము ఇండికేషన్ గా దీనికి ఇలా డిజైన్ చేసాం. అవి కూడా దీనికోసమే డిజైన్ చేస్తారు కదా సార్ మీరు అటువైపు? అవును, అది మీకు అంటే మనకు ఒక ఫెస్టివల్ లాగా హీరో కొండని పైకి లేపడం ఉంటుంది చూడండి. అవును సార్, ఇవి కూడా సినిమాలో వాడినవే కదా, అంటే ఆ ట్రైబల్ లుక్ కి గానీ. ఇది కూడా ఏంటంటే ఒక ట్రైబల్స్ వాడేటువంటి థింగ్స్ అనమాట. అంటే చూడడానికి చాలా గంభీరంగా ఉండాలి, ఒక ఎమోషన్ బిల్డ్ అవ్వాలి మీకు. అదేది మన హీరో ఒక పర్వతాన్ని ఎత్తుతాడు చూడండి, ఎత్తినప్పుడు ఒక డ్రామా ఉంటుంది అన్నమాట. విలన్ దాన్ని పడేయడానికి ప్లాన్ చేస్తుంటాడు. ఆ ఎమోషన్ ని డైరెక్ట్ ఐడియా ఏంటంటే ఒక ఎమోషన్ బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఒక కల్చర్ అక్కడ ఒక డాన్స్ జరుగుతుంది. వాళ్ళు ఎలాంటివి పెట్టుకుంటారు అంటే ఇలా ట్రైబల్స్ అంతా వుడెన్ తో చెక్కినవి పెట్టుకుంటారు కాబట్టి ఇది వుడెన్ ఫినిషింగ్ లాగా మనం ఇది కూడా వెయిట్ లెస్ లో చేసాం. చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంది సార్. ఎంత లైట్ వెయిట్ ఉంటే వాళ్ళు కష్టం కదా, ఇది కూడా కళ్ళు కనిపించవు. వాళ్ళు చాలా టఫ్ ఏంటంటే కళ్ళు కనిపించాలి. వాళ్ళు ప్రాపర్ కొరియోగ్రఫీ చేయాలంటే వాళ్ళు కళ్ళు కనిపించాలి, కంఫర్ట్ ఉండాలి, ప్లస్ స్వెట్ అవుతూ ఉంటారు. ఇది వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందండి. అలాగే మీకు ఇదిగోండి ఇక్కడ చూస్తే సార్ దీని గురించి చెప్పండి సార్, ఎందుకంటే ఇది కూడా ఎవరి చేతిలో చూసారు మీరు సినిమాలో? సమంతగని గారి చేతిలో. సమంతగని గారు అంటే ఆయన మూవీలో ఒక అడవిలో తిరిగే ఒక సాధువులాగా కనిపించాలి, సేమ్ టైం ఆయన ఫైనల్ గా విభీషణుడు అని చెప్తున్నాం కాబట్టి దానికోసం ఒక స్టిక్ కావాలి అని డైరెక్టర్ గారు అడిగినప్పుడు మనం ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. ఫుల్ డీటెయిలింగ్ ఉంది సార్ దీని మీద కూడా, కింద వరకు డీటెయిలింగ్ ఉంది దీని మీద. అంటే జనరల్ గా చాలా సినిమాల్లో ఇట్లా బెండ్లు గా ఉంటాయి, అలా ఉండకూడదు. అంటే ఈయన డివోషనల్ గా మనం ఫైనల్ చెప్తున్నాం కాబట్టి దీన్ని దీంట్లో ఒక చిన్న ఒక గ్రాండియర్ రావాలి అని మనం ఇట్లా శ్రీచక్రం లాగా ఇలాంటి ఒక డిజైన్స్ ని ఫామ్ చేసాం అనమాట. బాగా లుక్ వచ్చి క్యారెక్టర్ లో డెప్త్ కూడా, క్యారెక్టర్ కి ఒక హైప్ వచ్చేలాగా ఉంటది. బట్ దీన్నే మళ్ళీ మనకి హీరో క్యారెక్టర్ హనుమంత్ క్యారెక్టర్ బ్రిడ్జ్ మీద ట్రాన్సాక్షన్ అండి, దీని నుంచి దాని ట్రాన్సాక్షన్ అవుద్ది అనమాట. సముద్రకని గారే హీరో గెటప్ లో వచ్చి ఇది వాళ్ళతో గన్స్ తో షూట్ చేసినప్పుడు కర్రసాంలా చేస్తారు చూడండి, ఆ స్టిక్ అనమాట. ఇది కూడా డమ్మీయే. అదే చాలా లైట్ వెయిట్ ఉంది. దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది అనమాట. ఇది మనకి కుస్తీ పోటీల దగ్గర ఈ ఊరికి ఎవరైతే లీడ్ చేస్తున్నాడో ఆయన చేతిలో కుస్తీ పోటీలు ఎవరైతే గెలిచారో ఇది ఒక దండన లాగా అనమాట. దీని కూడా అంటే ఇది ఒక పొట్టేలు ఏంటంటే మనకి అది ఫైట్ చేసుకోవడానికి సింపుల్ కాబట్టి ఇది డిజైన్ చేసాం అనమాట. ఓకే సార్,
ఇది కూడా ఇది ఆవకాయ ఫైట్ ఉంది చూడండి. అవునవును. ఆవకాయ ఫైట్ లో హీరో అంటే ఇది రోకల్ బండి లాగా అనమాట. ఓకే, ఇట్లా ఇట్లా జస్ట్ ఈ రోకల్ బండి మీద ఒక అదే ఎవరైతే ఉన్నారో అడవి మనుషులు వాళ్ళని దీని మీద పెట్టి హీరో బలరాముడు లాగా బలరాముడుగా. ఓకే, దానికోసం ఇది ఇది కూడా బాగా లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిట్ లేదు. ఫైటింగ్ కి బాగా యాక్సెసిబుల్ గా చేశారు మీరు. డైనామిక్స్ దానికి చాలా ఇలాంటివన్నీ డీటెయిలింగ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకు ఆటోమేటిక్ ఒక వరల్డ్ ఫామ్ అవుతుంది అనమాట. అవును. సో ఇదైతే మనం చూసే ఉంటాము హనుమాన్ సినిమాలో. సో దీని గురించి కొంచెం మాకు డిస్క్రైబ్ చేయండి సార్. ఇవి ఏంటంటే ఇవి ఒక మెటల్లో ఉన్న ఫీల్ అనమాట అండి. ఓకే, మీరు మూవీలో చూసుంటారు, క్లైమాక్స్ లో దీంతోనే హెలికాప్టర్ ని బదలు కొడతారు. అందుకని ఇది చాలా ఎక్కువ చేసాం అనమాట. అవును, 1 2 3 ఆల్మోస్ట్ 6 ఉన్నాయి, 7 ఉన్నాయి. చాలా వెయిట్ లెస్ ఉన్నది ఉంటది, హెవీ వెయిట్ ఉన్నది ఉంటదండి. ఓకే, అలాగా ఇంకా దీని గురించి మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. సో దీని లోపల ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం సార్? అంటే మనం చేయడానికి, తయారు చేయడానికి ఏ మెటీరియల్? ఇది యాక్చువల్ ఫైబర్ అండి. ఇది ఓకే, ఫైబర్. ఇది ఫైబర్. తర్వాత దీంట్లో ఫోమ్ లో చేసాం, వెయిట్ లెస్ లో పఫ్ లో చేసాము. ఓహో, డిఫరెంట్ మెటీరియల్స్ తో. ఓకే, మెటీరియల్స్ మన పర్పస్ బట్టి చాలా ఎక్కువ హెవీ వెయిట్ ఉంటది అనమాట. అవును అవును. ఇది ఎత్తి ఫైట్ చేయాలంటే బాగానే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికి మూవీ చూసిన పిల్లలందరికీ ఇది బాగా కనెక్ట్ అయ్యారు అందరూ. హనుమాన్ టాయ్స్ అని వస్తున్నాయి. ఓకే సార్. సో సార్ ఇవైతే విలన్ కాస్ట్యూమ్స్ కాబట్టి దీని డిజైనింగ్ ఎలా జరిగింది? ఇది యాక్చువల్గా ఒక సూపర్ మ్యాన్ సూట్ కావాలనేది ఐడియా అండి. యాక్చువల్గా మనం ఇది చేయాలంటే బాంబేలోనో లేదంటే అబ్రాడ్లోనో మనం ఆర్డర్ ఇవ్వాలి. బట్ మాకు చాలా బడ్జెట్ అయితే ఎక్కువ అవుద్ది, అంత బడ్జెట్ లేదు, సేమ్ టైం కూడా లేదు. దాని గురించి ఫస్ట్ టైం మేమే దీన్ని ప్లాన్ చేసామండి, ఎలా చేద్దామని. వినయ్ రాయ్ గారితో ఫస్ట్ ఒక మాస్క్ తీసుకున్నాం, ఆయన బాడీ, ఆయన ఫేస్ డై తీసుకొని దాని మీద చేయడం జరిగింది అనమాట. బట్ ఇది కూడా చాలా టఫ్ అనమాట అండి. ఇదన్నీ వేసుకొని యాక్ట్ చేయాలంటే మీకు యాక్టింగ్ చేయాలంటే చాలా టఫ్ అనమాట. ఫుల్ స్వెట్ వస్తుంది, సరిగా విజిబిలిటీ కనిపించదు, వెయిట్ కూడా ఉన్నట్టు ఉంటాయి. ఇది కొంచెం మాక్సిమం వెయిట్ లెస్ చేసాం కానీ కొంచెం వెయిట్ అయినా ఉంటుంది, వెయిట్ అయితే ఉందండి. బట్ వాళ్ళు యాక్టర్స్ కి చాలా మనం యాక్సెప్ట్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఆయన ఎక్కువ ఇదే డ్రెస్ లో ఉంటారు, ఎక్కువ కనిపిస్తారు. అది కూడా చాలా మంచి మనకు వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది అనమాట. ఇది మూవీలో రుద్రం అని అండి. అవును, రుద్రం అని ఇది డైరెక్టర్ గారి ఐడియా. ఇది అంటే ఇన్సైడ్ ఒక బ్లడ్ డ్రాప్ చుట్టూ ఒక ఫార్మేషన్ కావాలి అని చెప్పినప్పుడు మేము ఇది చేసామన్నమాట. దీని కొంచెం విఎఫ్ఎక్స్ లో కూడా కొంచెం పార్టికల్స్ అది యాడ్ చేయడం జరిగింది. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది సార్ ఇది. దీనికోసం చాలా చేసామండి, దగ్గర 100 పైన చేసి ఉంటాం. అవునా? ఓకే, ఫస్ట్ ఇలా కావాలని ఐడియా లేదు, వేరే డిఫరెంట్ మోడల్స్ చేసుకుంటూ ఫైనల్ గా ఇది వచ్చింది మనకు. ఓకే.